కాఫీ ఎలా ఉంది? కాఫీ కారంగా ఉందేంటే? వంటల ప్రోగ్రాంలో కాఫీలో రకాలని చూసి నేను వెరైటీగా ట్రై చేశాను. ఏం బాగోలేదా? నీ ముఖంలాగా ఉంది. అయితే బాగుందన్నమాట. నీకు అలాగ అర్థమైందిరా? ఆడెవడో మగాడు అడ్డొచ్చేసినాడట, మధ్యలో బొరకతి పార్టీని ఆపేసాడట. నా పరువు మొత్తాన్ని వైజాగ్ లైట్ హౌస్ మీద నుంచి సముద్రంలో పడిచేసి ఇంటికి వచ్చేసాడంట పెద్ద మనిషి. వాడు నా ఫ్రెండ్ నాన్న. ఫ్రెండ్షిప్ కావాలనుకున్నా, ప్రెస్టేజ్ గురించి ఆలోచించలేదు. సిసై చెయ్యడం చేతగానోడు చెప్పిందే చెప్పి చెంపదెబ్బలు తిన్నాడట. నానా కోప్పడాల్సింది నా మీద కాదురా, ఆ సూర్యగోడి మీద. రే, స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, అప్సరస్ లాంటి వాళ్ళందరూ కాకపోతే వాళ్ళు పూర్తిగా కప్పుకొని చేస్తారు, వీళ్ళు ఇప్పుకొని చేస్తారు. అదే తేడా. మనుషులు మనకేట్రా రే, రొమాన్స్లో ఎతకాల్సింది బూతులు కాదురా, అందులో ఉన్న సరదాని. ఈ విషయాన్ని ఆ సూర్యుడికి అర్థమయ్యేలా చెప్పు. కన్నయ్య, ఇక్కడేం చేస్తున్నావురా? కన్నయ్య ఏంటి కొత్త పిలుపు? ఆ కన్నయ్య గోవర్ధనగిరి పర్వతం ఎత్తి అందరి మనసులు దోచేస్తే, ఈ కన్నయ్య టాపు లేపి ఓలా అమ్మాయిల మనసులు దోచేశాడు. అబ్బో, నీ క్యారెక్టర్ కి ఈ డైలాగులు అస్సలు సూట్ కావే. ఏంట్రా నవ్వుతున్నారు ఏంటి? నాకు ఈ ట్రాక్ సూట్ అస్సలు సూట్ కాలేదా? బాగుంది. నా ట్రాక్ షూట్ ఎందుకు వేశారు? ఎందుకురా, నిన్ను నాలో చూసుకోవాలనిపించింది. నానా, ఈ ట్రాక్ షూట్ లో ఎలా ఉన్నారో తెలుసా? అచ్చం జీరో ప్యాక్ అల్లర్ నరేష్ లా ఉన్నారు. నానా, జస్ట్ జోక్ చేశాను అంతే. మీరు ఎప్పటికీ ఎవర్ గ్రీనే, మా ముద్ద మందారమే. మీకు అంతకంటే పెద్ద షాక్. అది చూడండి. ఏమిటో ఇది? మీరు మీలో మీ కొడుకుని ఎలా చూసుకోవాలనుకున్నారో, నేను నాలో నా కూతుర్ని చూసుకోవాలనుకున్నాను. నానా, మీ ఇద్దరు ఇలా చూస్తుంటే అర్జెంట్ గా స్నాప్ తీసుకోవాలనుంది. వెళ్ళండి మీరు. ఓకే, వెళ్ళండి. రెడీ. చైతీరా? దయ్యం. నానా, చూడండి. ఎక్కడ చూడాలరా? అక్కడ. మీ ప్లాన్ ఏంటి అసలుకి? ఏం లేదురా, మనకి ఇవాళ ఈ విలేజ్ లో లాస్ట్ డేట్. రేపు సిటీకి మూవ్ అయిపోతున్నాం. ఈ నిర్ణయాన్ని రాత్రే తీసుకున్నాం. క్యాబినెట్ నిర్ణయాలన్నీ అసెంబ్లీలోనే తీసుకుంటారనుకున్నా, ఇదేందివా అర్ధరాత్రి బెడ్రూమ్ లో కూడా నిర్ణయాలు తీసుకుంటారా? ఇది మా కమిటీ నిర్ణయించాలి. రే, ఓ విషయం చెప్పడం మర్చిపోయానురా. నిన్న నువ్వు చేసిన పని నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందిరా. అది నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్నానురా. ఇప్పుడు నువ్వు వచ్చేసావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పండగంటే పవిత్రమైంది, దాన్ని వాళ్ళు అపవిత్రం చేస్తున్నారు. అందుకే బాధ అనిపించి అలా చేశాను నాన్న. నిజమేరా, సంస్కారం ఉన్న ప్రతి వారికి అలాంటి ప్రోగ్రామ్స్ చెడుగానే అనిపిస్తాయి. నీలాంటి వాళ్ళు ఉంటే సమాజం తప్పకుండా మారుతుందిరా. ఒరే గిరి, ఎక్కడ వెళ్ళింటాడబ్బా వీడు? ఎక్కడున్నారా? నేనెక్కడుంటాను రా, ప్రస్తుతం మన పొలంలోనే ఉన్నాను. కావాలంటే విను మన పైరుగాలి సౌండ్. నాకు పైరుగాలి సౌండ్ ఏంటో పైటగాలి సౌండ్ ఏంటో తెలుసు గాని ముందు నువ్వు తలుపు తీయరా. ఏంట్రా నువ్వు? మా బాబుకే భయపడ్ను, కానీ నీకు భయపడవలసి వస్తుంది. రాయ్ చేయాలరా. అవునరా, నువ్వు చెడింది కాక నన్ను చెడగొట్టు. ఎవడరా చెప్పాడు ఎంజాయ్ చేస్తే చెడిపోతారు పాడైపోతారని? రాయ్, నీకొక సత్యం చెప్పరా? ఒరే గిరి, ఆమె మీ మామయ్య కూతురు కదూ? దీనమ్మా, దీనికి మరీ కంగారు. కాసేపు కూడా ఆగలేదు. వీడు చూసాడు. అది కాదురా. సిగ్గులేని జన్మ. వాయు వరుసలు మంచి చెడు లేవురా. ఆవిడ నీకు వదినవుతురా? వదిలేరా, వదిలేరా. కానీ ఏం చేయను, దానికేమో వాళ్ళ ఆయనతో ప్రాబ్లం, అదేమో వేరే వాళ్ళని వేళ్ళని చూస్తుంది. రేయ్, అయినా కుటుంబం పరువు తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టాలా? అందుకే మా కుటుంబం పరువు పోకుండా చూసుకుంటున్నాను రా.
అయినా ఇవన్నీ నీకు అర్థం కావరా? సరే దాన్ని వదిలే. నువ్వు వచ్చావంటే ఏదో విషయం ఉంటుంది. ఏంట్రా అది? సిటీలో ఉన్న మా ఇంటికి వెళ్దామని అమ్మ నాన్న డిసైడ్ అయ్యారా. ఆ విషయం నీకు చెప్పేద్దామని వచ్చానురా. ఏంట్రా ఇది? చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలారా? అరే నేను లేకపోవడం ఏంట్రా, అయినా సిటీ ఎంత దూరం, రోజు కలవచ్చు. అది సరే గానీ ఆవిడ వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్ళు. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానురా? నాకు సుఖం కావాలి, కానీ అది నీకంటే ముఖ్యం కాదురా. అదేంటి సార్, మా ఇంటి ముందు చెత్తను అంత తీక్షణంగా చూస్తున్నారు? కొంపదీసి చెత్త నుంచి కరెంటు పుట్టిస్తానన్న మేధావి మీరేనా ఏంటి? మాకు కాస్త కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ చెత్త మాది. ఏం లేదు సార్, మా పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ 2 గోల్డ్ రింగ్స్ ఈ చెత్తలో పడేశారు. పనివాళ్ళ కోసం కబురు చేశాను, వాళ్ళు వచ్చి తీస్తే వాళ్లకు రింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా రాలేదు, అందుకోసం వెయిట్ చేస్తున్నాను సార్. మా ఇంటి ముందు చెత్త ఎత్తడానికి వాళ్ళెవరు సార్? మేము లేమా ఏమి? ఏమేవ్ ఈవిడొకత్తి ఆఫీస్ డ్యూటీ మానేసినా ఊరుకుంటుంది, కానీ దాని డ్యూటీ మానేస్తే ఊరుకోదు. ఏం చేస్తాం, మనకు తప్పదు కదా ఎలాగా డబుల్ డ్యూటీ. ఏమేవ్ త్వరగా రా, ఈ చెత్త ఎత్తేస్తే సార్ గోల్డ్ రింగ్ ఇస్తారటే. అమ్మో, గోల్డ్ రింగే? అదేంటి సార్ వెళ్ళిపోతున్నారు? మరి గోల్డ్ రింగు? గోల్డ్ రింగ్ కాదమ్మా, డైమండ్ రింగ్స్. ఆ రింగ్స్ మీరే. ప్రధానమంత్రి కలల కన్నా స్వచ్ఛ భారత్కి ప్రధాన సేవకులు మీరే. మిమ్మల్ని అలా సామాజిక పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత నాదే. ఆల్ ద బెస్ట్. చాలా అన్యాయం సార్. ఏంటి సార్ అన్యాయం? ఆ? ఇలా ఇంటి బయట చెత్త పడేసే వాళ్ళని ఒక 4 రోజుల పాటు జైలుకి పంపాలి, ఒక 4 రోజుల పాటు జైలుకి పంపాలి అనే చట్టం తెస్తే తప్ప ఈ దేశం బాగుపడుతుంది సార్. బాగుంది సార్. తాగమని బాటలకు లైసెన్స్ ఇస్తారు, తాగితే మాత్రం నోట్లో మీటర్ పెట్టి జైలుకు పంపిస్తారు. ఇది ఎక్కడ న్యాయం సార్? తాగడం వల్ల కాదండి, తాగి బండి నడిపితే మరొకరి ప్రాణం పోతుంది. మీకు నష్టమనే ఈ చట్టం. పైగా మీరు పారేస్తున్న ఈ చెత్త వల్ల ఎంతమంది జనాలు రోగాలు పాలవుతున్నారనే సంగతి మీరెప్పుడు తెలుసుకుంటారు? వినాయక, ఏ విఘ్నాలు లేకుండా నువ్వే చూడు తండ్రి. అలాగే. నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. మాట్లాడితే బాయ్ అంటారు, లేకపోతే రాయి అంటారు. మీ మనుషులతో వచ్చిన ప్రాబ్లమే అది. అలా అయితే కనిపించి వరాలు ఇవ్వచ్చుగా. కనిపించకుండా ఉంటేనే హుసేన్ సాగర్లో తోసేస్తున్నారు, ఇక కనిపిస్తే ఏమైనా ఉందా? ఓకే స్వామి, వెళ్తాను, బాయ్. మా ఫాదర్ ఆజ్ఞ లేనిదే అంగుళం కూడా కదలేవు. ఇంటరాక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. హలో సూర్య గారు, బాగున్నారా? మీరు? నేనే. అదేనండి మీరంటే. గెస్ చేయండి. ఓ అందమైన అమ్మాయి. థ్యాంక్స్. నేను గిరి మర్దల్ని. మిమ్మల్ని వినాయకుడిలా ఏడిపించింది నేనే. అలాగా? మిమ్మల్ని పండుగలో చూశాను, మీరు కేక. మీరు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పండి. కింద ఒక బామ్మ మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ నేను పైకి తీసుకురావాలా? మీరు చాలా షార్ప్. ఏంటి షాక్ అయ్యారా? అక్కడక్కడ డైలాగులు కనెక్ట్ అవుతుంటేను. సరే పదండి. బామ్మగారు. చూడ్డానికి కంటైనర్ లా ఉంది. ఈమెను మోస్తే పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి. దేవుడా.